రాష్ట్రంలో కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇకపై 24 గంటల్లో పూర్తి చేసే విధంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ఏపీ రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ విధానాన్ని అమలులోకి తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అనవసర జాప్యాలు జరుగుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది వాహనాలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. ఓకే పార్వతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇక నుంచి 24 గంటల్లోనే కొత్త వాహనాలకి శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటదో, అది 24 గంటల్లోనే పూర్తి చేసే విధంగా ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి విడుదల చేసినటువంటి ప్రకటనలో మంత్రి స్పష్టమైనటువంటి ప్రకటన గురించి వివరించారు. ప్రజలకి వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెప్పారు. ఇక నుంచి ఏదైతే కొత్తగా వాహనాలు కొనుగోలు చేస్తారో వాటికి శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ 24 గంటల్లోనే పూర్తి చేస్తామని, ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నామని చెప్పని స్పష్టం చేశారు. ప్రస్తుతం కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అనవసర జాప్యాలు జరుగుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలైతే పెండింగ్‌లో ఉన్నాయని అయితే అన్నారు. ఇకపై డీలర్ తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసిన అనంతరం ఫ్యాన్సీ నంబర్ కోరని వాహనాలకి, అంటే ఎవరన్నా కొత్తగా ఫ్యాన్సీ నంబర్‌లు కోరుతుంటారు. 999 టోటలొచ్చో, 6 టోటలనో, 7 టోటలనో ఏదో టోటల్స్‌తో కోరుతూ ఉంటారు. అలా కాకుండా శాశ్వత నంబర్‌ని ఏదైతే గవర్నమెంట్ కేటాయిస్తుందో, ఆ కేటాయించినటువంటి నంబర్ కోసం వచ్చే వ్యక్తులందరికి కూడా 24 గంటల్లోనే నంబర్‌ని కేటాయించడం జరుగుతుందని చెప్పని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందని చెప్పనైతే రవాణా శాఖ మంత్రి స్పష్టం చేశారు. నిర్దేశిత గడువులోగా అధికారులు స్పందించని పక్షంలో 24 గంటల అనంతరం రిజిస్ట్రేషన్ స్వయంచాలకంగా ఆమోదం పొందుతుంది. అంటే ఆటోమేటిక్‌గా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిపోయే విధంగా ఒక నూతన విధానాన్నయితే ప్రభుత్వం తీసుకొస్తుందని చెప్పని స్పష్టం చేశారు. అంటే ఒకవేళ సంబంధిత అధికారులు, రవాణా శాఖ అధికారులు ఎవరైతే రిజిస్ట్రేషన్‌కి సంబంధించినటువంటి రవాణా శాఖ అధికారులు ఉన్నారో వారు స్పందించిన పక్షంలో ఆటోమేటిక్‌గా ఒక నంబర్ కేటాయింపు అనేది ఆ వాహనానికి జరిగిపోతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కంప్లీట్ అయిపోతుంది. అది కూడా 24 అవర్స్‌లో కంప్లీట్ అయిపోతుంది అని చెప్పని అటువంటి విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని మంత్రి రాంప్రసాద్ స్పష్టం చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సెలవు టైమ్స్‌లో కూడా, అంటే వీక్ వి వి హాలిడేస్‌లో కూడా ఈ ఆన్‌లైన్ విధానంలో ఆమోదాలు ఇచ్చేలాగా ఈ ప్రక్రియ చేపడుతున్నాం. అంటే పండగ సెలవులు కావచ్చు, పబ్లిక్ హాలిడేస్ కావచ్చు, ఇటువంటి సమయంలో కూడా రవాణా శాఖ నుంచి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేలాగా ఒక సరికొత్త విధానాన్ని తీసుకొస్తున్నామని చెప్పని మంత్రి అయితే స్పష్టం చేశారు. రవాణా శాఖ రూపొందించిన కొత్త విధానానికి ప్రభుత్వం ప్రస్తుతానికి ఆమోదం తెలిపిందని, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకొస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అయితే తెలియజేశారు. ఈ విధానం గాని అమల్లోకొస్తే చాలా వరకు రవాణా శాఖ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. నంబర్ రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. లేదంటే వాహనం ఎక్కడైతే కొంటామో వాళ్ళ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. 24 అవర్స్‌లో ఆటోమేటిక్‌గా ఒక నంబర్ మన బండికైతే కేటాయించడం జరుగుతుంది కాబట్టి ఇబ్బందుండదు. అయితే ఫ్యాన్సీ నంబర్ కోరేవారు ఎవరైతే ఒక టోటల్‌తో 9 టోటల్ అని ఏదైనా ఒక టోటల్‌తో ఫ్యాన్సీ నంబర్ కోరుకునేవాళ్ళుంటారు. ఈ నంబర్ కావాలి 2222 ఇట్లా కోరుకునేవాళ్ళుంటారు. అలాంటి కోరుకునే వాళ్ళకి మాత్రం ఆలస్యం అవుతుంది. మామూలుగా జనరల్‌గా ఏదైతే కేటాయింపు జరుగుద్దో, వరుస క్రమంలో కేటాయింపులు జరిగే నంబర్ ఏదైతే వస్తదో వారికి మాత్రం 24 అవర్స్‌లో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. నంబరు కేటాయింపు జరుగుతుందని మంత్రి రాంప్రసాద్ అయితే స్పష్టం చేశారు.